ఉద్యమాల కిల్లా ఉస్మానియా యూనివర్సిటీ రణరంగంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఓయూ వెళ్లనున్నారు. దీంతో నిన్నటి నుంచే క్యాంపస్ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు సీఎం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం రేవంత్ భద్రతా చర్యల్లో భాగంగా ఓయూను అష్టదిగ్బంధనం చేశారు. ఓయూ చుట్టుపక్కల కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారు. క్యాంపస్ మొత్తం ఇనుప కంచెల నడుమ ముట్టడి చేసినట్టు కనిపిస్తుంది. అడుగడుగునా ఇనుప కంచెలు బిగించి పెద్ద ఎత్తున పోలీసులు బలగాలను మోహరించారు. లోపలి వారిని బయటకు, బయటి వారిని లోపలికి రానివ్వకుండా ఆంక్షలు విధించారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ ఓయూ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీచరణ్. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 2 దశాబ్దాల తర్వాత కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. సో ఈరోజు 80 కోట్లతోని దాదాపు 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే హాస్టల్ ని కూడా ఇనాగ్రేట్ చేయనున్నారు. దీంతో పాటు అలాగే అదనంగా మరొక హాస్టల్ 10 కోట్ల విలువ కలిగిన గిరిజన విద్యార్థులకు సంబంధించిన హాస్టల్ ని కూడా దానికి శంకుస్థాపన కూడా చేయనున్నారు. దీంతో పాటు 10 కోట్ల 10 crores వర్త్ గల డిజిటల్ లైబ్రరీ కోసం కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అయితే గతంలో కదా 2017లో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైతే ఇక్కడ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శతాబ్ది ఉత్సవాలకు చీఫ్ గెస్ట్ గా వచ్చినప్పుడు ఎలాంటి నిరసనలు వ్యక్తమయ్యాయో ఇప్పుడు కూడా సిమిలర్ గా అలాంటి నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి అక్కడక్కడ విద్యార్థుల దగ్గర నుండి. అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓయూ జేఏసీ నుండి కూడా ప్రభుత్వానికి కాస్త అపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజుల నుండి ప్రజా సమస్యల్ని పట్టించుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా వస్తారు ఉస్మానియా యూనివర్సిటీకి అంటూ కూడా బీఆర్ఎస్పీకి చెందిన స్టూడెంట్ వింగ్ వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడికక్కడ పోలీసులు కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అదుపులో కూడా ముందస్తుగా హౌస్ అరెస్టులు కూడా చేస్తున్నారు. అయితే ఉస్మానియా యూనివర్సిటీ అనేది చాలా పేరుగాంచింది. 1917లో ఏప్రిల్ 26వ తేదీన మొదటిసారిగా 7వ రాజు మీర్ అలీ ఉస్మాన్ ఖాన్ ఫత్వా జారీ చేశారు. 1939 నుండి ఫుల్ ఫ్లెడ్జ్ గా 1939లో ఆర్ట్స్ కాలేజ్ మనమైతే ఎక్కడ ఉందామో వెనకాల స్క్రీన్ లో ఇది ఇక్కడ నిర్మితమైంది. సో అప్పటి నుంచి ఎందరో మంది శాస్త్రవేత్తల్ని అలాగే ఎంతో మంది నాయకులు కూడా ఇక్కడ ఉస్మానియాలో చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద సుప్రీంకోర్టు, హైకోర్టు అడ్వకేట్లు అయ్యారు, అలాగే పాలిటీషియన్లు అయ్యారు, బిజినెస్ మెన్లు అయ్యారు. ఎంతో చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ విద్యార్థులకు సంబంధించిన వసతి సౌకర్యాలపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దానిలో భాగంగానే ఈరోజు ఈ హాస్టల్, కొత్త హాస్టల్ దాదాపు 1200 మందికి వసతి ఏర్పాటు చేసే హాస్టల్ ని కూడా ఇనాగ్రేట్ చేయనున్నారు. సో ప్రస్తుతం ముందుగా అనుకున్నట్టు మనము ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర కలిగి ఉంది. పివి నరసింహారావు లాంటి వ్యక్తి ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని ముఖ్యమంత్రి అలాగే ప్రధానమంత్రి కూడా అయ్యారు. సో ఈ నేపథ్యంలోనే సో మొదటి నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీ అనేది కూడా పోరాటాల గడ్డ, అలాగే ఉద్యమానికి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మరి అక్కడ ఎలాంటి ఆంక్షలు విధిస్తున్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు మనం స్క్రీన్ లో మన వీడియో జర్నలిస్ట్ ఎంఎన్ చూపిస్తారు. ప్రస్తుతం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కూడా పోలీసులకు ఇక్కడ లోకల్ పీసీఐ వీళ్ళందరూ బ్రీఫ్ చేస్తున్నారు. ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి. దీంతో పాటు క్రైమ్ బ్రాంచ్ కి చెందిన వాళ్ళని మఫ్టీలో కూడా పెట్టారు. సో ఎక్కడెక్కడ ఎవరైనా అంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ అనేది దాదాపు 1400 ఎకరాల పైగా ఉంది. ఎక్కడ చెట్లలో కానీ ఎవరైనా స్టూడెంట్స్ కానీ నిరసనకారులు దాక్కుంటే ముందస్తుగా కూడా ఇటు ఇంటెలిజెన్స్ వల్ల రిపోర్ట్స్ కూడా తీసుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ చెందిన కానిస్టేబుల్ అలాగే ఇన్స్పెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో ఉస్మానియాలో ఉన్నారు. సో ప్రస్తుతం ఇక్కడ మనం క్లియర్ గా విజువల్ లో చూస్తున్నాము. ఇక్కడ ఇన్స్పెక్టర్ బ్రీఫ్ చేస్తున్నారు ముందస్తుగా సీఎం వచ్చే ముందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన. సో అయితే ప్రస్తుతం మనం ఇక్కడ గోదావరి హాస్టల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్లాల్సి ఉంది. అక్కడ మనం కూడా వింటున్నాము కంచెలు ఏర్పాటు చేశారు. అంటే ముందస్తుగా ఎలాంటి అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దానిలో భాగంగానే ఆ కంచెలనేది నిర్మించామని కూడా పోలీసులు చెప్తున్న వైనం ఉంది. అనుష. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.